నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీరావళి. ఇవాళ ఒక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ చూపిస్తున్నాను. ఇది నా పర్సనల్ ఫేవరెట్ హెల్తీ డ్రింక్. ఇది వచ్చేసి అంబలి రెసిపీ అనమాట. ఇది మన తెలుగు వారందరికీ కూడా చాలా ఇష్టమైన అలాగే ఫేమస్ రెసిపీ కూడా మనకు తెలుగు వారికి. దీన్ని రాగి జావా, రాగి మాల్ట్ లేదా అంబలి అని కూడా అంటారు. ఇది చాలా అంటే చాలా హెల్తీ. అసలు ఈ సమ్మర్లో డైలీ కనుక ఇది తాగినట్లయితే మనకు శరీరంలో ఉన్న వేడి అంతా కూడా పోయి మంచిగా చలువ చేస్తుంది. ఎవరికన్నా ఎక్కువగా హీట్ ఉంటే బాడీలో ఇది తప్పకుండా తాగాల్సిందే రోజు. చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇది ప్రోటీన్, కాల్షియం, ఐరన్ అన్నిట్లో కూడా చాలా రిచ్ అనమాట. ఇది మనము రాగి పిండితో చేసుకుంటాము. చాలా సింపుల్ కూడా చేసుకోవడం. సో ఇది ఎలా చేసుకోవాలో నేను ఇవాళ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ మీద నేను ఇక్కడ మట్టి కుండలో రాగి జావ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ ఒక 4 గ్లాసెస్ వాటర్ బాయిల్ చేసుకోవడానికి పెట్టేశాను. వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మనం ఒక పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకొని తీసుకుందాం. నేను ఇక్కడ ఒక 4 స్పూన్స్ అంతా రాగి పిండి తీసుకుంటున్నాను. ఇలా రాగి పిండిలోకి ఒక 2 స్పూన్స్ పెరుగు కూడా వేసాను. మంచి టేస్ట్ ఉంటుంది పెరుగు వేసుకోవడం వల్ల. ఇలా పిండి అలాగే పెరుగు వేసుకున్నాక కొన్ని వాటర్ వేసుకొని ఇది ఏం ఉండలు లేకుండా ఇలా పేస్ట్ లాగా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా వాటర్ బాయిల్ అవుతూ ఉన్నప్పుడు మనము ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ అంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి యాడ్ చేసేసుకుందాము. ఇది యాడ్ చేసుకున్నాక మంచిగా ఒకసారి కలుపుకోవాలి. ఏం ఉండలు కట్టకుండా మంచిగా మనకు కలిసిపోతుంది. ఇలా కలుపుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇది పొంగిపోకుండా జాగ్రత్త పడాలి. ఇందులోనే మనకు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని ఇలా మంచిగా మనము బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మనము ఒక 10 మినిట్స్ వరకు మంచిగా బాయిల్ చేసుకుంటే కనుక మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో మనకు అంబలి అనేది రెడీ అయిపోతుంది. ఆ తర్వాత మనము ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారి తర్వాత మనము గ్లాస్లో వేసుకొని సర్వ్ చేసుకొని తాగేసేయచ్చు. చాలా అంటే చాలా టేస్టీగా, యమ్మీగా, సూపర్ సింపుల్గా మనకు అంబలి అనేది రెడీ అయిపోతుంది. ఇక్కడ నేను మీ నుంచి చియా సీడ్స్ కూడా వేస్తున్నాను. ఇది కూడా మనకు ఒంటికి చాలా మంచిది కదా. సో దీని ప్లేస్లో మీరు వండుకున్న అన్నం లేదా ఓట్స్ అయినా కూడా వేసుకోవచ్చు. ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.